नाजरीन, आप देख रहे हैं रियासत का मशहूर व मकबूल यूट्यूब चैनल बज़्म आईना। वकील साहब पोस्ट सैयद कुदरतुल्लाह क़ादरी वकील साहब एक बार फिर करनूल की इंतहाई ज़रूरी अहम खबर के साथ आपके रूबरू हाजिर है। ख़बर इस बात बेहद ज़रूरी है। ख़बर ये है कि आज नौजवान बेरोज़गार तलबा ने एक पुरज़ोर एहतजाज किया। एहतजाज करते हुए हुकूमत से मुतालबा किया कि हुकूमत फ़ौरी तौर पर आंध्र प्रदेश एसआई और कांस्टेबल पोस्ट के भर्ती के लिए नोटिफिकेशन जारी करे। उन्होंने कहा कि कम से कम 10,000 पोस्टों को भर्ती करना लाजमी है, लेकिन उसके बजाय सिर्फ 2,500 पोस्टों को फिलअप करने की बात की जा रही है। इस मौके पर बेरोज़गार नौजवानों ने बड़े पैमाने पर एहतजाज किया, कलेक्ट्रेट का घेराव किया, हुकूमत के ख़िलाफ़ नारेबाजी की और हुकूमत से मुतालबा किया कि कम से कम 10,000 APSI कांस्टेबल पोस्टों की भर्ती के लिए नोटिफिकेशन जारी किया जाए। आप देखिए ये खुसूसी रिपोर्ट। सैयद कुदरतुल्लाह क़ादरी वकील साहब को दीजिए इजाज़त। अगर आप हमारे चैनल को अब तक सब्सक्राइब नहीं किए हैं तो ज़रूर सब्सक्राइब करें, लाइक करें, शेयर करें, कमेंट करें, बेल बटन दबाना ना भूलें ताकि लेटेस्ट वीडियोस आप तक बआसानी से दस्तयाब हो सके। కూటమి ప్రభుత్వానికి గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, హోమ్ మినిస్టర్ అనిత గారు కానీ మేము మా కోరికలు ఏంటంటే మెగా డిఎస్ మాదిరిగా మెగా పోలీస్ కావాలి. మీరు రేపు వచ్చే ఆగస్టు జాబ్ క్యాలెండర్లో ఆగస్టు 15 కేవలం 2,500 పోస్టులు ఉన్నాయని చెప్పారు. మాకు మెగా పోలీస్ కావాలి. మాకు 2022 నోటిఫికేషన్ వచ్చింది. అప్పుడు కేవలం 4,95,000 అప్లికేషన్ వస్తే కేవలం 90,000 మంది క్వాలిఫై అయినారు. అప్పటి నుంచి కానీ 5 లక్షల మంది నిరుద్యోగులు ఇప్పటి వరకు ప్రిపరేషన్లో ఉన్నారు. మీరు ఏ రకంగా 2,500 పోస్టులు ఇచ్చి వాళ్ళు న్యాయం చేయాలనుకుంటున్నారు? సాక్షాత్తు అసెంబ్లీలోన మీరు మాట్లాడిన విషయం ఏమిటంటే 16,000 పోస్టులు ఖాళీలు ఉన్నాయన్నారు. ఇప్పుడు 2,500 పోస్టులు ఏ రకంగా మీరు న్యాయం చేయగలరు అనుకుంటున్నారు? 2,500 పోస్టులు మీరు డీజీపీకి ప్రతిపాదన చేసిన పోస్టులు 10,760 పోస్టులు. తేదీ కూడా చెప్తామండి. 20 మార్చి 2025 రోజున మీరు శాసనమండలిలో ప్రకటన చేశారు. అదే రోజున డీజీపీకి మీరు ప్రతిపాదన చేశారు. కానీ మీరు రేపు వచ్చే ఆగస్టు 15 జాబ్ క్యాలెండర్ 2,500 మాత్రమే అంటున్నారు. కానీ మాకు మెగా పోలీస్ కావాలి. మేము ఎటువంటి ప్రతిపాదనించట్లేదు. వయ పరిమితి 34కి పెంచాలి. అదేవిధంగా మెగా డిఎస్ కావాలండి. ఇంతకు మించి మేమేమి కోరుకోవట్లేదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను మీరు నెరవేర్చాలని కోరుకుంటున్నాము. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు నిరుద్యోగులకు చాలా హామీలు ఇచ్చారు. అన్ని శాఖల్లో ఉన్న పోస్టులు భర్తీ చేస్తామనేసి టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది.
నిరుద్యోగులు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు. ఏదైతే హోంమంత్రి అనిత గారే సాక్షాత్ అసెంబ్లీలో 17,000 ఖాళీ పోస్టులు పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు ఖాళీ ఉన్నాయని చెప్పారు. కానీ జాబ్ క్యాలెండర్లో చూస్తే కేవలం 2,500 పోస్టులు మాత్రం ఉన్నాయి. నిరుద్యోగులు ఏమో లక్షల్లో ఉన్నారు, పోస్టులు ఏమో 2,500 మాత్రమే. అది సరిపోదు. 10,000కు తగ్గకుండా పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేయాలి. అదేవిధంగా వయో పరిమితి రెగ్యులర్ నోటిఫికేషన్ లేవు, వయో పరిమితి 34 సంవత్సరాలకు పెంచాలి. అదేవిధంగా సూపర్ 6 హామీలో భాగంగా నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తామన్నారు. 2 సంవత్సరాలు అవుతుంది, ఒక్క రూపాయి కూడా ఇవ్వట్లేదు. కాబట్టి నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇవ్వాలి. ఈ సమస్యలు పరిష్కారం చేయకపోతే రాబోయే రోజుల్లో చలో కలెక్టరేట్ పిలుపునిస్తాము, చలో విజయవాడకు పిలుపునిస్తాము. ఇది బాధ్యత ప్రభుత్వాన్ని అనేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాము. నా పేరు అబ్దుల్లా, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి. మెగా డిఎస్ లాగానే మాకు కూడా మెగా పోలీస్ కావాలని మేము విన్నపించుకుంటున్నాము. గత కొన్ని సంవత్సరాల నుండి ప్రిపేర్ అవుతున్నాము, కానీ చాలని పోస్టులు ఇవ్వడం వల్ల ఫుల్ఫిల్గా అసలు అన్ని కేటగిరీలకు పోయేసరికి 1-2 పోస్టులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆ 2 పోస్టుల కోసం వేలాది మంది విద్యార్థులు, వేలాది మంది నిరుద్యోగులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం మమ్మల్ని దృష్టిలో ఉంచుకొని వాళ్ళు ఇచ్చిన హామీల ప్రకారమే ఖచ్చితంగా పోస్టులను ఫుల్ఫిల్ చేయాలని మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా మేము ఉచిత పథకాలు ఏమేమి అడగట్లేదు. మాకు అనవసరంగా ఇచ్చేవే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఏమనంటే మేము హామీలు నెరవేరుస్తున్నామంటారు, కానీ వాటన్నిటికన్నా ముఖ్యంగా నిరుద్యోగత లేకుంటే ప్రతి ఒక్కదాన్ని వాళ్ళు చేసుకోగలరు. శాలరీ ఇన్కమ్ అనేది వస్తున్నప్పుడు ఏ ఉచిత హామీలు, ఏ ఉచిత పథకాలు కూడా ఎవరికి అవసరం ఉండదు. కాబట్టి జాబ్ క్యాలెండర్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుచేత దీనిపైన దృష్టి ఉంచి ప్రభుత్వము మా విన్నపాన్ని ఎలాగైనా కానీ తెలుసుకొని మేము ఏం కోరుకుంటున్నామో తెలుసుకొని మాకు జాబ్ క్యాలెండర్లో ఎక్కువ పోస్టులను ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. ఆ 2,500 పోస్టులు కాకుండా 10,000 పోస్టుల వరకు ఇవ్వాలని మేము మనవి చేస్తున్నాము. థ్యాంక్ యూ.